హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారుల ప్రోత్సహించండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం కేశపట్నం మండలం గ్రామం మెట్టుపల్లిలో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ నాటకం జీవిత చరిత్ర. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. రాజేంద్రుడను నేను వీరుడా కాత రాజచంద్రుడను రాజేంద్రుడను నేను వీరుడా కాత రాజచంద్రుడను గనరా ఊరి జల్లు నన్ను ఈ రీతి పొగడగా ఊరి జల్లు నన్ను ఈ రీతి పొగడగా రాజేంద్రుడను నేను వీరుడా కాత రాజచంద్రుడను గనరా చెప్పండి. మా నామము, మా పట్టణము, మా పూర్వస్థానం చెప్పమంటివా? అవును. మా అమ్మ జనని ఉస్మావతి. మా తండ్రి నామము కృతికా వీరుడు. నా నామము చెప్పమంటివా? అరవీర భయంకరుడను. అరవీర భయంకరుడను, అష్ట కష్టాలు పెట్టిన వాడను, 30 మూట్ల గో దేవతలను నా నామము కృతా వీరుడు అంటారు. చెప్పు. నా నామము కార్తీక రాజు అని అంటారు. అయ్యా వెళ్తున్నారు. మా మామ శంకరుడు పత్రిక పంపించినాడు, రేణుక ఎల్లమ్మ నా మేనమర్దలు. అక్కడికి వెళుతున్నాను కదా. పత్రికలు ఏమున్నాయా? స్వయంవరం అని ప్రకటించినాడు. స్వయంవరమా? పోదావా? పోదా. పోడే పోడే పెళ్లి చేసుకుడే. తీసుకుడే. జై రేణుక మాతాకి. ముని మౌని అందురురో జమాదగ్ని మౌని అందురురో మౌని అందురురో జమాదగ్ని మౌని అందురురో మునినాథుడే చంచమురహారి పదముల మునినాథుడే చంచమురహారి పదముల నా నామము జమదగ్నిముని. మా తల్లి సత్యావతి, తండ్రి రిషికా మహర్షి. ఇప్పుడు ఎక్కడ పోతున్నారయ్యా? మేము ఉండేది భద్రికవనము. నేను బోలశంకరుడి కుమార్తె స్వయంవరం అని అక్కడికి బయలుదేరుతున్నాను. పోతాగా ఒక ముచ్చట. మా మంగళాచి గారు అదే ఉంటాడు. వారికి పైసలు ఇస్తా, 90 పంపిస్తా. ఇవన్నీ కొనుక్కో. ఇట్లా నేను ఋషి ఇట్లే ఉంటాను. మీరు ఋషి అట్లే ఉంటారా? ఏమైనా పేరు ఇట్లా చూసుకున్నావా? మరి
ఏం లేవు శంకరుడా ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన నమ్మితి దేవ మంత్రముమా తిలకంబర దేవ కరుణించుమా ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన శరణు శరణయ్యో కైలాసవాస శరణు శరణయ్యో శరణయ్యో కైలాసవాస శరణు శరణయ్యో కైలాసవాసాని కరుణాతో వస్తివి కైలాసవాసానే కరుణలో వస్తేవి కైలాసవాసాని కరుణాతో వస్తివి కైలాసవాసానే కరుణలో వస్తేవి నవించుడి వార్త విను నవించుగా శరణు శరణయ్యో కైలాసవాస శరణు శరణయ్యో ఓ శంకర మీకు ఇదే వందనం మీరు పత్రిక పంపించడం నాకు చాలా సంతోషం ఋషిపుత్ర వినుమో చూడ సంతోషమాయే ఋషిపుత్ర వినువా వివత్తుడ సంతోషమాయే ఆనందమాయను ఋషిపుత్ర వినువా వివత్తుడ ఆనందమాయే జై ఋషిపుత్ర నువ్వు వచ్చిన చాలా ఆనందమైన మామ శంకర నీకు శరణు చేసెదను మామ శంకరుడా నీకు శరణు చేసెదను మామ శంకర నీకు శరణు చేసెదను మామ శంకరుడా నీకు శరణు చేసెదను పత్రిక పంపించి నన్ను రప్పించుడా పత్రిక పంపించి నన్ను రప్పించుడా పత్రిక పంపించి నన్ను రప్పించుడా పత్రిక పంపించి నన్ను రప్పించుడా ఆనందమాయను ఆదరించుమనట్టు మామ శంకరుడా నీకు శరణు చేసెదను పుస్తక వీరుడికి మామయ్య శంకర నీ పత్రిక పంపించి నన్ను రప్పించుట చాలా ఆనందమాయను స్వామి రారాజులందరూ కోటి జనములకు పుత్రిక స్వయంవరములకు వచ్చుటకు చాలా సంతోషమైన ఈ పుదివి లోపల దిగి వచ్చి నూరు వేదంలో గంటను మోగించి నాగం ఆదకం ముందే 60 మూరల తలపాక చుట్టవలను అది అట్టి చేసిన వారికి నా పుత్రిక రేణుకునిచ్చి వివాహం చేసేదాన్ని అయితే నీతోనే ఎంతటి కార్యమైన వచ్చియో సంతోషముగా గంటను మ్రోగించియు ధరణిలో పడను మశాముల పడను ధరణిలో పడను మశాముల పడను రోజము ఎరిగి గంటను కొట్టెనా
ముగ్ధులై కూర్చున్నారే, గంటను కొట్టలేక తల బాగా చుట్టలేక ముగ్ధులై కూర్చున్నారే. ఆహా, ఈ అరవీర భయంకరుడు గంటను కొట్టగలడు, తల బాగా చుట్టగలడు. ఆహా, ఇప్పుడే నేను గంటను కొట్టి తల బాగా చుట్టి మా మరదలకు రేణుకెళ్ళమను లగ్నం ఆడిపోయేదను కదా. అయ్యా ఎగిరావు, ఎగిరి కింద పడతామయ్యా, ఎగరగద్దు. ఎగురుతా కొట్టను. ఓకయ్యా నువ్వు ఓకయ్యా అద్దాయా గంట కొడతావా? కొట్టు. నీకు చెప్పుంటుందా? ఆహా, ఇది ఏమి అగ్గిరిపక్ష? రాజుల ముందు చీచి ఎంతటి అభిమానము, చీచి ఇంతకింత ఇంతకింత ఈ అవమానాన్ని తీర్చుకోగలడు. ఈ అవమానాన్ని భరించగలను. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఆహా, ఈ రారాజులందరూ మూర్ఖులై ప్రపంచం తిరుగువచ్చుటకు వెళ్ళిచున్నారు. అదిగో గోమాత అర్చన కలదు. గోమాత ప్రదక్షిణ చేసినచో ప్రపంచం తిరిగి వచ్చిన మోక్షము కలుగు. 63 గనగన గంటను మ్రోగించి 63 తలబాగా చుట్టేదాన్ని. యోగ దృష్టి చేత నేను బాగుగానే చూసేదన్, మాత చుట్టూ నేను ప్రదక్షిణ చేసేదన్. గానగాన గంట నేను గణముగా మోగించదన్. దృష్టి చేత నేను బాగుగా చూసి తిని నాగభూషణ విరుడి నా మాట నమ్ముడి. గో ప్రదక్షిణ చేసి గౌరవించుము. 100 యోజనములు ఎగిరి గనగన గంటను మ్రోగించి గంట నాగము ఆగక ముందే 63 తల బాగా చుట్టి తిని. స్వామి శంకర, మీరు చెప్పిన విధంగా చేసి మీ కుమార్తెను నాకు ఇవ్వండి స్వామి. నాగభూషణ విలువ నీదు పుత్రిక నాకిప్పుడు, నాగభూషణ విలువ నీదు పుత్రిక నాకిప్పుడు. తోడా కన్యాదానం చేయమును, మాత చుట్టూ నేను ప్రదక్షిణ చేసి గానగాన గంట నేను గణముగా మోగించి. స్వామి శంకర, మీరు చెప్పిన విధముగా నేను చేసి మీ కుమార్తెను నాకు ఇవ్వండి స్వామి. నాదు పుత్రిక రేణుకమ్మ వేగ నీవు ఇప్పుడు, అమ్మా రేణుకమ్మా, ఈ జన్మ దగ్గర నీ వరుడు ఈ కాంతిలే, ఇక నుంచి అతడే నీకు భర్త. జగజ్జనక మాతాకి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్య జయ శ్రీ రేణుకా మాతాకి. బ్రహ్మ విష్ణు రుద్రాల వందనంబులు చేసేదన్, లక్ష్మీ సరస్వతులార వందనంబులు చేసేదన్, శ్వేత పుష్పమాల బట్టి మెడలోన వేసేదన్, నాద నీకు మెడలోన పుష్పమాల వేసేదన్.
అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో కళ్యాణమమ్మ కళ్యాణం అల్లో నేరడలో అల్లో నేరడలో ఏదోనొక కళ్యాణం అవుతుంది అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో దేవన దేవన కళ్యాణమమ్మ అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో ఎందరి దేవిక కళ్యాణమమ్మ అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో ఎందరి ఊరి కనివే అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో ఎందరి దేవిక కళ్యాణమమ్మ అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో ఎందరి ఊరి రాజేగి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో కాలేడి తలవారు మొదలవారు అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో ప్రజల నేరడి పొలసియాలు అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడి అల్లో నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో ప్రజల నేరడి పొలసియాలు అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో లచ్చి ఓడియో మేయాలి అయిపోయింది అల్లో నేరడలో ఓడియో ఒక ఐదు దోషులు ఐదుగురు ముత్తైదువులు వచ్చి జగదగ్ని రేణుకాదేవికి బియ్యం పోయడానికి ఐదుగురు ముత్తైదులు రాగారు ఐదుగురు జల్ది అనురాగ క్షణము ఆ పైన కళ్యాణము కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీరేణుక జమునకుల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే కళ్యాణమే మన
ఒకటే సాక్షిగా వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిశాము దివి బ్రాహ్మణుండను రో నేనే కబడ బ్రాహ్మణుండను రో బ్రహ్మనుండను రో కలగాటన బ్రహ్మనుండను రో నాగెదురు వచ్చిన వారాల నాగెరు వచ్చిన వారాల నాగెదురు వచ్చిన వారాల శివాడు ఎవడో వెనుకను పెళ్ళాడగను లగ్నమాయను గాని నగ వెళ్ళి ఆపేద లగ్నమాయను గాని నగ వెళ్ళి ఆపేద భంగము చేసేద నగ వెళ్ళి కాకుండా బ్రాహ్మణుండను రో కబాటానే బ్రహ్మనుండను రో అయ్యా మీరెవరు మీ నామదేవం ఏంటి నా నామము కృతావీరుడు అంటారు కార్తీక రాజు అంటారు అయ్యా కార్తీక రాజు గారు మరి గీయ చెంద కట్టినామయ్యా ఆహా నిన్న జరిగిన స్వయంవరంలో పకపగా నవ్వి నన్ను అవమానించింది కదా ఇంతకింత బదులు తీసుకోవాలని రెండేళ్ళి ముండేళ్ళి ఆ మునివరుని పెళ్ళి అనేది కదా లగ్నమాయన కానీ నగబల్లి ఆపడానికి పోతున్నాను కదా ఇప్పుడు ఉన్నది కదా రామనోత్తములారా మీరు ఇందు వచ్చుడ సంతోషమాయేను ఉత్రావర్యో వీరి తప్పు వీరు చూడండు బ్రహ్మలతనమురా మీరు సరైన సమయంకి వచ్చినారు కదా వీరి జాతకం చూసి చెప్పండి మీరు అన్నట్టు జాతకంబో నేను ఇప్పుడే చూసేదానయ్యో ఓ శంకరదేవా వారి ఇద్దరి పేర్లు చెప్పండి ఓ శంకరదేవా వాళ్ళిద్దరి పేరు చెప్పండి జాతకము చూసేదాను కాక రేణుగా మాతాకి చిన్ని పుత్రిగా పేరు వినుమో కానీ అందరూ వినవయ్యో ఓ విప్రావర్యో జమదగ్ని అల్లుడు వినవయ్యో చిన్న పుత్రిక పేరు రేణుకాయ అందరు అల్లుడి పేరు జమదగ్ని అందరు సరే మెచ్చితి మదిలో విద్యలన్నీ నేర్చిన వారేనా ఓ శంకరదేవా సందేహము లేక తెల్పండి ఓ శంకరదేవా సరే మెచ్చిన గాని ఆ విద్యలన్నీ నేర్చిన వాడేనా జై రేణుకా మాతాకి జై లగ్నము అయింది
అయింది ఇప్పుడు నగవెల్లి ఇంకా కాలేదు. నగవెల్లి ఇంకా కాలేదు. విప్రవర్యో అడిగి తెలుసుకొనే దానయ్యో. బ్రాహ్మణులారా, లగ్నం అయింది కానీ నాగవెల్లి కాలేదు, ఇప్పుడే అడిగి తెలుసుకున్నాను. అయ్యో శంకర, ఎంతటి అమాయకుడవయ్యా! వీరి విద్యలు రాని వాని కుమార్తెని ఇచ్చి పెళ్లి చేతివి. శాస్త్ర విద్యలు నేర్చిన వానికి రాని వానికి ఆ మునీశ్వరుని పెళ్లి చేసినాము. చీచి, నీ మొత్తి మెచ్చలేక నేను వెళుతున్నాను. పసు బట్టలతో ఇప్పుడు వెళ్ళగొట్టుము. విద్యను గురుమంత్రము నేర్చుకుని రమ్మని చెప్పుము. వచ్చినాక నాగవల్లి చేయము కదా. సరే వెళ్ళిరండి. జయ రేణుగా మాతాకి ముని బాలక ముందు నీవా ఇప్పుడే వెళ్ళి విద్యలు నేర్చుకుని రాబో మమ్ము. ఇది ఏమి చిత్రమాయే మయ్యో ఎవరు నీకు చెప్పినారయ్యో. ఇది ఏమి చిత్రమాయే ఎవరు నీకు చెప్పినారయ్యో. శంకరదేవో తొందరగా తెలుపు విమో స్వామి. ఓ శంకరదేవో స్వామి, ఇది ఏమి అన్యాయము? మీకు ఎవరు చెప్పారు స్వామి? జయ రేణుగా మాతాకి గురు మంత్రము రాని వ్యక్తుడవా వెళ్ళి విలువిద్యలు తెలుసుకొని రాబో. పసుపు వస్త్రముల తోడు వెళ్ళిపోయేదానయ్యో. పసుపు వస్త్రముల తోడు వెళ్ళిపోయేదానయ్యో. శంకరదేవో మంత్రము నేర్చుకు వచ్చేదానయ్యో. నేర్చుకోవచ్చదా? జయ రేణుగా మాతాకి లగ్నమైంది గాను లగ్నం అయింది కానీ నువ్వు వెంబడి వనిత రాదు. వెళ్ళి విలువిద్యలు తెచ్చుకుని రాపో. వెళ్ళి పోము. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి వందనములు నాదా నీకు చేసేదాను పాదాదేవా. వందనములు నాదా నీకు చేసేదాను పాదాదేవా. వందనములు నాదా నీకు చేసేదాను
నీ వెంబడి నేను వచ్చేదా అన్నదా లగ్న సమయమందు వచ్చి కపట బ్రాహ్మణుడిట్లు చేసే లగ్న సమయమందు వచ్చి కపట బ్రాహ్మణుడిట్లు చేసే పూర్వజాతక మండల బాబెలో కాట బ్రాహ్మణుడు పూర్వజాలక మరలా బాపెలో జ్ఞానోదయునా. వెనుక మన లగ్న సమయం కపట బ్రాహ్మణుడు వచ్చి మన ఓరోలేక ఇట్లు బాపినాడు. బ్రాహ్మణ మాటలను బట్టి మన జనకుడిట్లు చేసే బ్రాహ్మణ మాటలను బట్టి మన జనకుడిట్లు చేసే బ్రాహ్మణ మాటలను బట్టి జనకుడు మనలా ఇట్లు చేసే బ్రాహ్మణ మాటలు బట్టి మన జనకుడిట్లు చేసే లగ్నము చేసైన నాగవల్లి యాగమినడు లగ్నము అయ్యింది గాని నాగవల్లిగా కాపాడు. జయ శ్రీ జగన్మోహేశ్వరునికి. స్వామి, మా తండ్రి గారు ఇలా చేయడం న్యాయం కాదు. తల్లిదండ్రులకి తల్లిదండ్రి నేరా నీకు కన్నవారు నేరా నీకు కాలి నిందాలే లాభమా సకల విధముల సకల బాంధవులు జానగయున్నారు తల్లిదండ్రులు ఉన్నారు, సకల బంధువులు కలరు. నువ్వు నా వెంబడి వచ్చుటే ఇచ్చటనే ఉండు. తల్లిదండ్రులున్నా గాని అన్నదమ్ములెందరున్నా. తల్లిదండ్రులున్నా గాని అన్నదమ్ములు ఎందరున్నా తల్లిదండ్రులున్నా గాని అన్నదమ్ములెందరున్నా. తల్లిదండ్రులున్నా గాని అన్నదమ్ములెందరున్నా భర్తను మించిన భాగ్యము ఈ భూమిలో లేదు. భర్తను మించిన భాగ్యము ఈ భూమిలో లేదు. జయ శ్రీ జగన్మోహేశ్వరునికి. నాదా, ఈ ప్రపంచంలో భర్తను మించిన దైవం లేదు నాదా. ధరణి మైసా మౌరా దాముని సాక్షిగాను గురుమంత్రములెన్నో బొట్టలా నేనిప్పుడే వెళ్ళి గురుమంత్రములెన్నో బొట్టలా నేనిప్పుడే వెళ్ళి రేణుక, నేను ఇప్పుడే వెళ్ళి గురుమంత్రం నేర్చుకొచ్చదరు. నువ్వు ఇచ్చటనే ఉండు. అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే నేను ఇచ్చటనే ఉండేదా. మీకు ఏదైనా అపాయం జరిగినచో నాకు ఏ విధంగా తెలిసేదో మీరు చెప్పండి. చెలి రేణుక, చెలి రేణుక, నేను ఒక తులసి మొక్కను నాటేదాను. తులసి మొక్క నాటేదాను. ఆ తులసి మొక్కకు ప్రొద్దున సాయంత్రము నీళ్లు పోసి రోజు చెట్టు పచ్చగా ఉండును. నాకు ఏదైనా ప్రాణహాని జరిగినచో చెట్టు ఆకులు రాలి ఎండిపోవును. అప్పుడు నీవు మట్టెలు నొక్కును. అప్పుడే నీవు నా వద్దకు సత్యాన్నపూర్ణము సతులు తప్పకుండా, నిత్యాన్నపూర్ణము నితులు తప్పకుండా తీసుకొని రమ్ము. నేను గురుమంత్రం నేర్చుటకు వెళ్ళుచున్నాను. అలాగే స్వామి. జయ రేణుగా మాదాకి ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన నిన్నే నమ్మితివే మమము గోవుమా ఉలయందర దేవ కరుణించుమా ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన జయ శ్రీ రేణుక మాతాకి. నా కన్న తల్లో
నేనేమి సేతులా కల్పవల్లో ఊరి మెదలు మేసి మూడి కదో నిన్ను ఊరి మెదలు మేసి మూడి కదో ఇది చూడకు ఈ మడుగు నేనేమి సేతులా అయ్యయ్య నేనేమి సేదో నా తల్లిని ఎదురాడుతో అయ్యయ్యో నేనేమి చేతు ఆ తల్లిని ఎడల చూతూ పుణ్యాత్ముడెవరైనా పుడమిలో బలమున్నా పుణ్యాత్ముడెవరైనా పుడమిలో బలమున్నా ఆపత్కాల మందు ఆదుకునేను నేనేమి సేతులా కల్పవల్లో జై శ్రీ రేణుకా మాతాకి అల్లమాదేవి కామదేవు అంటే ఈ రెండు ఆవులు అన్నట్టు తల్లి మడుగులో దిగబడినప్పుడు ఆ పిల్ల ఏడుస్తుంది అట్లా అప్పుడే జమదగ్ని వస్తా ఉన్నాడు ఎందుకొరకు ఎందుకు మీరు ఇటులా దుఃఖించుడా ఎందుకొరకు మీరు ఇటులా దుఃఖించుడా సమయమందు ఆదుకుందును నేను ఎందుకొరకు మీరు ఇటులా దుఃఖించుడా ఆదుకుందును నేను ఆపత్కలయందు ఆదుకుందును నేను ఎందుకు దుఃఖిస్తున్నావు ఈ అడవి జై శ్రీ రేణుకా మాతాకి మీరు త్రాగబోయి మనకు దిగబడే ఊరి మెదలు మేసి మూడి కదో మీరు పూరి మెదలు మెది పూరి రంగమణి మౌనిగారు ఊరి మెదలు మేసి మూడి కదో మీరు ఆ పూరి మెదలు మెది మౌని రంగమణి మౌనిగారు మీరు త్రాగబోయి మడుగుల దిగబడే తంపించడం పడే మడుగులో దిగబడి మౌనిగారు జయ శ్రీ రేణుకా మాతాకి స్వామి స్వామి మేత మేసుటకు వచ్చి దాహం వేస్తే నీరు తాగడానికి వెళ్ళి మా తల్లి మడుగు వచ్చితేనేమాయనందాదేవో వచ్చితేనేమాయ ఆనందముగా తెలుపు ఆపత్కాల మందు ఆదుకుందును నేను బలమునందు ఆదుకుందును నేను జయ శ్రీ రేణుకా మాతాకి నీరు తాగపోయి వచ్చితే ఏమైంది అడిగో చూడండి అయ్యా మా తల్లి అవస్థ
మా తల్లి నీరు త్రాగబోయి ఈ మడుగులో దిగబడింది, మీరే రక్షించండి స్వామి. సందేహమని ఏల సరకున మడుగులో ఉన్నట్టు మీ తల్లిని గుంజదా మీ అపదలు మీరు చింతించకండి. మడుగులో నాయున్నట్టి కామధేను నిప్పుడు మడుగులో నాయున్నట్టి కామధేను నిప్పుడు అయ్యా మీకు ఇదే వందనం. మా తల్లిని బిడ్డను ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చి తిరిందో ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చి తిరిందో ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చి తిరిందో ఎవరయ్యా మీరాలు ఎందుకొచ్చి తిరిందో సందేహము లేక సరగు నదలు భూమి సందేహము లేక సరగు నదలు భూమి స్వామి మీరెవరయ్యా? మాకు ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకున్నారు. నా పేరు మహముని పుత్రుడా నా పేరు నేను ఋషిక మహాముని పుత్రుడు. నా పేరు జమదగ్ని. ఎందు కొరకు మీరు ఇందు వచ్చితిరయ్యా 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 సందేహము లేక సరగు నదలు భూమి సందేహము లేక సరగు నదలు భూమి సందేహము లేక సరగు నదలు భూమి స్వామి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకు సవిన వివరంగా తెలుపుడు. గురు మంత్రము నాకు గుర్తు లేదు గురు మంత్రము నాకు గుర్తు లేదు గురు మంత్రము నాకు గుర్తు వచ్చింది గురు మంత్రము నాకు గుర్తు వచ్చింది. ఓ గురుమాత నాకు గురుమంత్రం తెలియదు, గురుమంత్రం నేర్చుకోవడానికి వచ్చాను. తల్లిని బిడ్డను కలిపి మీరు తల్లిని బిడ్డను కలిపి కలిపినారు. మా గర్భంలో మీకు మంత్రం దొరుకు స్వామి. సంతోషమాయను సరగున ఎప్పుడు సంతోషమాయను సరగున ఎప్పుడు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. జై శ్రీ రేణుకా మాతాకి జై. ఓ మునివరా మా గర్భమున మీకు గురుమంత్రము దొరుకు, కానీ మేమిప్పుడే చెప్పజాలను. మీ తండ్రి రుచిక మహాముని పడమటి భాగమున 10 ఎకరాల కొర్రకుంటి వేసినాడు. అట్టి ధాన్యాన్ని కొయ్యడానికి పోగా
పిల్లలు మైసాదులు తల్లడు మైసాదులు కావాలను. ముందు హారం కొరకు వచ్చిన గర్భంతో ఉన్న ఒక స్త్రీని భూమిలో పాతిపెట్టినాడు. అదే కాకుండా మరొక పశుబాలుడిని మరలా పాతిపెట్టినాడు. మీ తండ్రి చేసిన ఈ పాపముల వలన మీకు మీ శనిగా మారి మీ కాళ్ళ వేళ్లలో ఉన్నది. అందుకొరకు కొంతకాలం తర్వాత మీకు గురుమంత్రం చెప్పదాను. ఇప్పుడు మేము చెప్పము. ఇప్పుడు ఆకలి ఆవులుగా అర్ణపు ఆవులుగా ఉండి మీకు పాలనిచ్చేదాము. నువ్వు పంచకోటి లింగాలు పూజ చేసినా మీకు తర్వాత మీకు గురుమంత్రం తెలిపదాను. ఓ గోమాత, పంచకోటి లింగాలు అనగా అవి ఎక్కడ ఉండు? కార్తీరాదు కార్తీకరాజు వేటలాడక చాలా రోజులైతుంది కదా, ఇప్పుడు ఏమన్నా పోయి వేటలాడక పోగలం కదా. ఎడుగోదాం వేటలాడక వేటాడ ఏం కొడదాం పోయి మరే ఏం కొడదాం పోయి. మునులు మరి ఉన్నారో చూసి వనములో మృగాలు ఏమున్నాయో చూసి వాటిని వధించుదాం కాక. తున్నగా పేం కొట్టావా? అదిగదిగో వనముగములు మదమెక్కి ఉన్నవిరా, అదిగదిగో వనముగములు మదమెక్కి ఉన్నవిరా, అదిగదిగో వనముగములు మదమెక్కి ఉన్నవిరా, అదిగదిగో వనముగములు మదమెక్కి ఉన్నవిరా, వదను బాణము వట్టి వదలేయు వాడనురా, 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 వట్టి బాణత్తమెక్కు బెట్టి, 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 గడగడలాడేటి గంటము గమ్మును, గడగడలాడేటి గంటము గమ్ములు, గడగడలాడేటి గంటము గమ్ములు, గడగడలాడేటి గంటము గమ్ములు, వదనావిచ్చిరి శిరము లోపల, వట్టి బాణత్తమెక్కు బెట్టి, వట్టి బాణత్తమెక్కు బెట్టి. నాకైతే ఆకలి అవుతుంది. నేను రాయరాను వెంటనే. ఏమి నా 16 లక్షల సైన్యం నాకు ఆకలిగా ఉన్నది కదా, మరి ఏమి చేయదును ఇప్పుడు? ఇట్లా చూసేదాను కాక. అది అక్కడ ఎవరో తపస్సు చేయుచున్నవారు ఎవరో నేను చూసి పోయేదాను కదా. మునివర్లు ఉన్నారు కదా. వందనమయ్యో వందనమయ్యో మునివర్య మము బ్రోమయ్యో, వందనమయ్యో మునివర్య మము బ్రోమయ్యో, సంతోషము వేటలాడక వత్తిమి, సంతోషముగా వేటలాడక వత్తిమి, సంతోషము వేటలాడక వత్తిమి, సందేహమోయుటకు వందనమయ్యో మునివర్య వందనమయ్యో. మునివర్య, ఇదియో మా వందనము. మేము బాటలాగడం ఆకలిగా ఉన్నది స్వామి, మా యొక్క చిన్న సందేహము తీర్చుము. సందేహమెట్టిదో తెలుపు, ఆ సంగతి వినజేయు నాకు, సందేహమెట్టిదో తెలుపు, ఆ సంగతి వినజేయు నాకు, సందేహమెట్టిదో సరగున తెలుపు, సందేహమెట్టిదో సరగున తెలుపు, సందేహమెట్టిదో సరగున తెలుపు,
లక్షల సైన్యములకు బాగా ఆకలి కోరుతున్నది. మాకు తొందరెందుకు మహారాజా మీ ఆకలిని తీర్చెదనయ్యా. మీరేమి సందేహించకుండా మీ 16 లక్షల సైన్యానికి భోజనము నేను ఏర్పాటు చేసింది. ఓ గోమాత ఓం నమో నారాయణ ఓ శేష శయన నారాయణ నేను ఆ 16 లక్షల సైన్యానికి విందు భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ విందు భోజనం నీవే తయారు చేయి. విందారగించండి. స్వామి కడుపు నిండా ఫోన్ చేసాము స్వామి. ఇదేదో వింత దోచున్నది కదా. వింత దోషర వినవయ్యో అందులేని విందు చేసి తిమయ్యో ఆహా ఏమి విచిత్రము. గురు మంత్రము నేర్చుకునగలడు కదా. 16 లక్షల సైన్యమునకు ఈ గోమాత కడుపు నిండా భోజనం పెట్టినది కదా. సరే ఈ గోమాతను నేను తీసుకున్నాను. స్వామి మాకు ఆనందమైంది. స్వామి మేము పుట్టిన రెండు ఆనందమైన స్వామి మాకు. పొగడు తెలను మహారాజు నన్ను పొగడమేలా. ఓహో సేవక. అప్పుడు కార్త విరాజుడు గోమాత అన్నం పెట్టగానే గోమాత దగ్గర గురుమంత నేర్చుకుంటాడేమో ఈ జమలగ్ని అని చెప్పి ఆ గోమాత తీసుకుపోదామని సేవకు ఎట్లా చెప్తున్నా చూడండి.
ఆహా ఒరే సేవక, మన 16 లక్షల సైన్యం మనకు కడుపు నిండా భోజనం పెట్టినది ఆ గోమాత కడుపులో గురుమంత్రం నేర్చుకున్న కాకూడదు కదా. ఆ గోమాతను మనం తీసుకొని పోదాం రమ్మడు. వచ్చి తీసుకురా అడగండి. అయ్యా మావాడు మారాదు నీ గోమాత ఏమంటాడు? నేను గోమాతలు ఇవ్వలేని చూస్తున్నాను. ఎంత ఇయ్యాలి పోన్నాడు. ఏమయ్యా ఎంత గర్వమా నీకు? ఆ గోమాత ఇవ్వడానికి అనుకుంటున్నావే? ఇప్పుడే వధించదు కాక. జయ గుసా వీరునికి ఒక్క సెకండ్. పాల కడలి చయనారా గోపాల